హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది నేను రెగ్యులర్గా ఎప్పుడూ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో మా పిల్లలకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట. మనకి సేమ్ బయట కొనుక్కుంటే ఎంత టేస్టీగా ఎలా ఉంటుందో ఈ ఐస్ క్రీమ్ కూడా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా, మా పిల్లలైతే బయట నుంచి ఐస్ క్రీమ్ అయితే కొనమని అయితే అస్సలు అడగరనమాట. ఎప్పుడు నన్ను ఇంట్లోనే చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. అంత కష్టమేమీ కాదు, మనం చాలా ఈజీగానే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/4 కప్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా. ఇలా మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా తిప్పుతూ ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు మనం కాసేపు మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కదుపుతూ కాసేపు మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. షుగర్ అంతా కూడా కరిగేంత వరకు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగానే మనం తిప్పుతూ మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో 50 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డార్క్ చాక్లెట్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డార్క్ చాక్లెట్ ఇష్టం లేదన్న వాళ్ళు మానేసుకోవచ్చు. బట్ డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తే ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కలర్ అంతా కూడా మీకు సేమ్ మనకి బయట చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు మరిగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చేంత వరకు మనం స్టవ్ మీద ఉంచి మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత దీన్ని కాసేపు ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. చిల్లుడు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా విప్పింగ్ క్రీమ్ అంటే ఏంటో. సో దాన్ని ఈ విధంగా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కూల్ కేక్స్ అవి చేసుకుంటున్నప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని వాడతాం కదా, సేమ్ అలానే బీట్ చేసుకోవాలన్నమాట బాగా. చూసారు కదా, ఈ విధంగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని తీసుకుని దీనంతా కూడా ఈ విప్పింగ్ క్రీమ్లో ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కాసేపు
ఈ బీటర్తో మొత్తం ఈ విధంగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట. కావాలంటే దీంట్లో మీరు చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా వేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకుని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే మనకి ఐస్ క్రీమ్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగుందో. సేమ్ మనం బయట కొనుక్కున్నప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా మీరే, ప్రాసెస్ కూడా ఎంత ఈజీయో. చాలా చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకెప్పుడు కూడా బయట నుంచి కూడా ఐస్ క్రీమ్ తెచ్చుకోరు, అంత బాగుంటుంది అనమాట ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్. చెప్పాను కదా నేను రెగ్యులర్గా చేస్తానని. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.